స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. టీటీడీ ఈవోగా పనిచేసే అవకాశం వెంకటేశ్వర స్వామి కల్పించడం చాలా సంతోషంగా ఉంది. టీటీడీ నూతన ఈవో శ్యామలారావు. వార్తల్లోని వివరాలు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం చెర్లోపల్లి వద్ద 3 మైనర్లు ట్రిపుల్ బైక్ రైడ్ చేసి మృత్యువాత పడ్డారన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, 18 సంవత్సరాల లోపు మైనర్లకు వాహనాలు ఇవ్వడం ఇవన్నీ చట్టరీత్యా నేరమన్నారు. ప్రజలు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాలలో మైనర్లతో పాటు లైసెన్స్ లేని వాహనాలు తనిఖీలు చేపట్టడం జరిగిందని, ఎక్కువ శాతం మైనర్లే వాహనాలు నడుపుతున్నారని, వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నిత్యబాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ పిఎస్ చిత్తూరు. వాహనదారులకు, తల్లిదండ్రులకి అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మీరు పిల్లలకి వాహనాలు ఇచ్చి వాళ్ళు వాహనాలు నడుపుతుంటే మా కొడుకు కానీ మా కూతురు కానీ జీవితంలో ఒక మంచి బాగా బండి నేర్చుకుంటున్నారు, బాగా తోలుతున్నారు అన్నట్టు మీరు సంతోషపడుతున్నారు. కానీ 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా వాహనం నడిపేదానికి అనుమతి లేదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేదానికి అర్హత ఉంది ఎంఈ యాక్ట్ ప్రకారము. కానీ 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ ఏజ్ నుంచే పిల్లలకి వాహనాలు 2 వీలరు కార్లు నేర్పించేసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు తర్వాత మీరు అందుబాటులో లేనప్పుడు, మీరు వేరే పనుల మీద ఉన్నప్పుడు వాళ్ళ ఆ వాహనాలను తీసుకొని వెళ్ళిపోయి స్నేహితులతో పాటు కలిసి ర్యాష్ డ్రైవింగ్ చేయడము, బాగా ఎంజాయ్మెంట్గా వెళ్తూ ప్రమాదాలకు గురవుతూ మీకు మీ కుటుంబానికి శోకాన్ని మిగులుస్తారు. అదేవిధంగా ఎదుటి వాళ్ళకి మెచ్యూరిటీ లేని డ్రైవింగ్ వల్ల, ఏజ్ వల్ల వాళ్ళు ప్రమాదాలకు ఇతరులను గురి చేసి వాళ్ళను గాయపరచడము, వాళ్ళు చనిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. దయచేసి ఎవరు మైనర్లకి వాహనాలు ఇవ్వద్దండి. దీనికి ప్రకారము వాహనాలు ఎవరైతే ఇస్తారో మైనర్లకి వాళ్ళపైన జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈ జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని మేము కఠినంగా మా జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు కఠినంగా వ్యవహరిస్తాము. ఇక మీద నుంచి ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ ఉంటే వాహనాలను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము మొదటిసారి. మళ్ళీ అవి రిపీట్ అయినాయంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా కేసుల్ని బుక్ చేస్తాము. దయచేసి ఎవరు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దండి. 2 రోజుల కిందటనే చిత్తూరు అవుట్స్కర్ట్స్లో 3 మైనర్లు ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ప్రమాదానికి గురై రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది అందరినీ కలిసివేసేటటువంటి విషయము. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఇవ్వద్దండి. వారికి ఏదైనా జరిగింది అంటే దానికి బాధ్యులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి తరలి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆర్జిత సేవా సమయంలో సుమారు 2 గంటల సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థుల పోటీ పరీక్షలు ముగియడం, పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో స్వామివారి దర్శనాల కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా
ఆర్జిత సేవ టికెట్లు పూర్తి అవ్వడంతో సేవల్లో పాల్గొనాల్సిన భక్తులు స్వామివారి దర్శన టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి క్యూ లైన్లను పర్యవేక్షించారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలను 50 సంవత్సరాల తర్వాత సందర్శించి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని 73-74 పీసీఆర్ పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టి తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటూ వారికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 73-74 పీసీఆర్ పూర్వ విద్యార్థి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో 50 సంవత్సరాల తర్వాత తమ సహచరులతో కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తాము చదువుకునే రోజుల్లో ఎవరు ఏ స్థాయిలో ఉంటారో తెలియకపోయినా ప్రస్తుతం అందరూ ఉత్తమ విద్యను అభ్యసించి పలు కీలక పదవులు అలంకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన తమ ఉపాధ్యాయులకు సర్వదా రుణపడి ఉంటామన్న ఆయన తనతో పాటు చదువుకున్న తన మిత్రులకు తిరుపతిలోని రష్ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్యం అందజేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. గతంలో సునామీ లాంటి విపత్తులతో పాటు కరోనా వంటి విపత్తులు ఎదుర్కొన్న భగవంతుడు ఆశీస్సులతో తామంతా ఆరోగ్యంగా ఉండడం చాలా సంతోషంగా ఉందని, ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ సహమిత్రులకు పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈరోజు 73-74 10వ తరగతి చదువుకున్న 50 ఏళ్ళు కంప్లీట్ చేసే సందర్భంగా ఈరోజు మా సహాధ్యాయులు అలాగే మా మిత్రులు ఈరోజు ఇక్కడ రీయూనియన్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు సదవకాశం. మా గురువు రాధాకృష్ణ గారు అయితే కోనరామ గారు అయితే సోమరాజు మేడం అయితే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే 50 ఏళ్ళు కంప్లీట్ చేస్తాం. ఒకరోజు ఈ స్కూల్లో ఉన్నప్పుడు మేమేమో తెలియదు, మేమేమవుతా తెలియదు. ఈరోజు ఒక బాధ్యత పౌరులుగా పెరిగారు. దానికి కారణం ఈ పీసీఆర్ స్కూలు, పీసీఆర్ కాలేజీ మా గురువులు. కాబట్టి ఇంతకన్నా భాగ్యం కూడా లేదు. మా తరంలో మేము ఎన్నో నేచురల్ కెమాట్ చూసాం. ఒకటేమో సునామీ చూసాం, తర్వాత కరోనా చూసాం. కరోనా తర్వాత బతుకున్నామంటే అలా దేవుడిచ్చిన వరం. నిజంగా మా బ్యాచ్కి ఇవన్నీ దక్కిందని చెప్పాలి. కానీ ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిత్రులు ఈరోజు చాలామంది రిటైర్డ్ అంటున్నారు, బాగా అందరూ పేరెంట్స్ అయిపోయారు. కానీ ఒకటిదే నేను కోరుకున్నాను, వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి. నా వైపు నుంచి రష్ ఆసుపత్రి నుంచి ఈ హెల్త్ సమస్య ఏదున్నా కానీ మా వాళ్ళకి ఉచితంగా చేస్తామని మనం చేస్తున్నాం. అలాగే వాళ్ళకి ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. 50 ఏళ్ళు వాళ్ళు వెతికి పట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టి మా వాళ్ళు ఉన్నారు, మా విశ్వనాథ్ రెడ్డి గారు, విశ్వం బాల, అలాగే మా శివ కృపానంద, అలాగే గోవిందరెడ్డి, మా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
నిజంగా మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా లైఫ్లో మర్చిపోని రోజు వాళ్ళందరికీ కొందరు చెప్పుకుంటూ ఆ దేవుడు ఆరోగ్యం మంచి ఆయుష్ ఇవ్వాల, అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మనం చేసుకున్నా కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిత్తూరు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మంది వాహన చోదకులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 1,80,000 ఛార్జ్ విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా, 6 నెలలు జైలు శిక్ష ఉంటుందన్నారు. రెండవసారి పట్టుబడితే 15,000 రూపాయల జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. తాగి వాహనాలు నడపరాదని సూచించారు. కాలంలో పదుల కొద్దీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరుకుతున్నారు. కోర్టులో హాజరుపరిస్తే ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మేడం ఉమాదేవి మేడం గారు విధిస్తున్నారు. మేము ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ పోలీసులు దొరకంలేని ఉద్దేశంతో డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు 18 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 1,80,000 రూపాయలు జడ్జి మేడం గారు విధించడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి విన్నపం ఏమంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనాలు నడపద్దని. ఇతర వాహనాలలో ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ లేదంటే మీ మిత్రులతో కానీ 2 వీలర్లో పైన అట్లా వెళ్ళండి. ఈ యాక్సిడెంట్స్ వల్లనే ఎక్కువ కేసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరికి సొసైటీకి మంచిది కాదు. ఇక మీద నుంచి ఎవరైనా తాగి వాహనాలు నడిపినట్లయితే ఖచ్చితంగా ఫైన్లు లాంటిది కాకుండా జైలు శిక్ష విధించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి పట్టుబడిన తర్వాత పొరపాటు అయింది అవంటే కూడా క్షమించే ఉద్దేశం ఎక్కడా లేదు. గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మేము కఠినంగా వ్యవహరిస్తాము. మీరు ఎక్కడి నుంచి ఫోన్లు చేయించుకున్నా రికమెండేషన్లు వచ్చినా ఎటువంటి విధిలో కూడా పరిగణలోకి తీసుకోము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుకు పంపించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ తాగి వాహనాలు నడపద్దండి. క్షేమంగా ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితులను ప్రతి ఒక్కరూ కల్పిస్తారని ఆశిస్తున్నాము. తాగి వాహనాలు నడిపిన వారు పట్టుబడితే గనక మొదటిసారి 10,000 రూపాయలు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష, రెండవసారి తాగి వాహనాలు నడిపితే 15,000 రూపాయలు జరిమానా లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. కాబట్టి చేజేతులా మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. మీరు తాగినప్పుడు వాహనాలు నడిపే ముందు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. మీరు లేని కుటుంబం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కష్టాలు పడతారు అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ప్రతి ఒక్కరు. అప్పుడు ఆటోమేటిక్గా మీ అంతరాత్మ ఏది చెప్తే అది ఫాలో అవ్వండి. మీ అంతరాత్మకు మించినటువంటి గురువు కానీ ఎవరు లేరు. మీ అంతరాత్మ చెప్పినట్టు విని నడుచుకోండి, మీ మనసు చెప్పినట్టు కాదు. టీటీడీ ఈవోగా పనిచేసే అవకాశం వెంకటేశ్వర స్వామి తనకు కల్పించడం ఆనందంగా ఉందని నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు తెలిపారు. ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. టీటీడీ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు 24 గంటల పాటు భక్తుల సేవలో ఉన్న ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. అలాగే పదవి విరమణ చేసి ఉద్యోగం చేస్తున్న వారిని పరిశీలించి టీటీడీకి ఎవరు అవసరం ఎవరు అనవసరం అనే విషయాలను కూడా క్షేత్రస్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పాలక మండలి నిర్ణయాలు భక్తులు చూసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, శాఖల వారీగా రివ్యూ నిర్వహించి తిరుమలలో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. స్టార్ట్ చేయండి.
దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. అలాగే టీటీడీ తరపు నుంచి ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ. ఇవన్నీ కూడా బాగా జరిగేలాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము. ఇవన్నీ కూడా టీటీడీ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఎంతో కష్టపడి, ఇది 24/7 జాబు, ఎంతో కష్టపడి భక్తులకి ఇబ్బంది కాకుండా అలాగే దేవుడి పూజలు కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరిగేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మీ అందరి కృషితో అలాగే ఉద్యోగుల కృషితో వాళ్ళ కోఆపరేషన్తో నేను ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైం టు టైం ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నిటి మీద కరెక్ట్ స్టెప్స్ తీసుకునేలాగా చూసుకుంటాము. సో టైం టు టైం మీకు ఏమన్నా ఉంటే, ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయి, భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్స్. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమలలో పెట్టడం కాకుండా రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఆ తరువాత మీరు వెంటనే అపాయింట్ కావడం జరిగింది. విచ్ ఆర్ గోయింగ్ టు బి a core areas where the streamlining can be expected? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు భక్తుల ఇబ్బందులు అనేవి చాలా ముఖ్యం. భక్తుల ఫెసిలిటీస్, వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చి లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోయేలా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడ ఏ విధంగా కూడా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ, అయితే ఫుడ్ గురించి కానీ, అకామిడేషన్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు, ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.